శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత నాదే. తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మాజీ మంత్రి గంగుల. త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు అధికారులకు ఆదేశం. రైతాంగ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మాజీ ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. వెంటనే రైతాంగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ కు వెళ్లిన తండ్రి అనారోగ్యంతో కానరాని లోకాలకు తల్లి దిక్కులేని వారై 2 కూతుళ్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మేడిపల్లి. కన్న కూతుళ్లా చూసుకుంటారని భరోసా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూలు. కేటెడ్ క్యాంపు కార్మికుల ముట్టడికి పిలుపునిచ్చిన బీజేవైఎం. అప్రమత్తమైన పోలీసులు. జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరువలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన కరీంనగర్ లో నిర్వహించనున్న ఆటో కార్మిక దినోత్సవం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని సంక్షేమ ఫలాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆటో కార్మికులు క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా ఉద్యమకారులకు ఉచిత ప్రయాణాలు కల్పించి తమ మద్దతు తెలిపారని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ఆటో కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నామని గంగుల గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు ఆటో కార్మికుడు మరణిస్తే 5 లక్షల ప్రమాద బీమా అందజేయడంతో పాటు రోడ్ ట్యాక్స్ మాఫీ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల బతుకులు కష్టాల్లో పడ్డాయని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదన్న గంగుల, ప్రభుత్వం ఉచిత బస్సు ప్రకటన సమయంలో ఆటో కార్మికులకు నెలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆటో కార్మిక సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తున్న 12,000 సహాయాన్ని అందించాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మడి శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఎడ్ల అశోక్, ఐలేందర్ యాదవ్, గంధె మహేష్, నాయకులు కర్రా సూర్యశేఖర్, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, జీపీ స్వామి, ఆటో కార్మిక సంక్షేమ సంఘ బాధ్యులు, పరువు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల దినోత్సవం ఆగస్టు 1న జరుపుకుంటున్నాం. కరీంనగర్లో ప్రారంభమైన ఈ యొక్క ఆటో కార్మిక దినోత్సవం ఈ ఆగస్టు 1 నాడు కూడా తెలంగాణ చౌక్లో అతి పెద్దగా విజయవంతం జరుపుకుంటాం, ఘనంగా జరుపుకుంటాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించారు ఆటో కార్మికులు. ప్రతి ప్యాసింజర్ కూడా అవేర్నెస్ తీసుకొచ్చిండ్రు ఆటోలు ఎక్కిన వారికి. కొంతమందికి అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో కొంతమందికి ఉచితంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కల్పించారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో ముందున్నది ఆటో కార్మిక సంఘం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో అద్భుతంగా వాళ్ళ జీవితం కూడా మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు మేము వద్దట్లేదు, వ్యతిరేకిస్తలేదు. కానీ ఆటో కార్మికులకు మీరు ప్రభుత్వం ప్రకటించారో నెలకు 1000 రూపాయల కంపెన్సేషన్ కింద ఇస్తా అని చెప్పి ఇంత కూడా పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో కార్మికులు చాలామంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం స్పందించాలి, ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. వారికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చే విధంగా
బీఆర్ఎస్ పార్టీ ముందుకు కొట్లాడి ఆటో కార్మికుల పక్షాన ఉంటుందని చెప్పుకుంటూ ఈ యొక్క ఆగస్టు 1 నాడు జరుపుకునే ఆటో కార్మికుల దినోత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు పాల్గొనాలి, అడ్డాలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి జెండాకారులకు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరీంనగర్ రేకుర్తిలో తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు చేపట్టిన నూతన పైప్ లైన్ కు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు అధికారులకు సూచించారు గంగుల. కరీంనగర్ అభివృద్ధి చేసిన ఘనత నాదేనన్న గంగుల 20 లక్షల రూపాయల 15వ ఫైనాన్స్ నిధులతో ఈ తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులను చేపట్టామన్నారు. పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తయితే రేకుర్తి చౌరస్తా పరిసర ప్రాంతాల్లో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమై ఇక్కడి ప్రజలకు మెరుగైన నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందన్నారు. కరీంనగర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. అనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర, సాగునీరు, ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి అండగా నిలిచిందని, రైతు సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఇలా చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలతోని రైతుల్ని ఇబ్బంది పెడుతూ రైతులను వ్యవసాయం చేసుకోనియకుండా చేస్తా ఉంది. ఇవాళ వాళ్ళ మనసుల్లో మరి నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, మందు బస్తాలు రేటు తగ్గించినట్టయితే పుష్కలంగా పంట పండుతుంది. ఈ పంటను కొనేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ పంట వండియద్దు, ఈ ప్రభుత్వం పంటలు కొనద్దు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ అప్రకటితమైనటువంటి కరెంటు కోతలు పెట్టి ఇవాళ రైతుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాదు మరి మందు బస్తాలకు పోయిన యాసంకి ఇప్పుడు ఒక్కొక్క బస్తా మీద 350 నుంచి 600 రూపాయల అధిక ధరలతోని ఇవాళ మార్కెట్లో అమ్మటం జరుగుతూ ఉంది. కలెక్టరేటు పెద్దపల్లి కలెక్టరేటు ముట్టడి కార్యక్రమం జరిగింది. పెద్దపల్లి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈరోజు కావాలని చెప్పి కేసీఆర్కి ఎక్కడైతే పేరు వస్తుందని చెప్పి కన్నపల్లి పంప్ హౌస్లో ఆన్ చేయకుండా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నాడు. ఈరోజు రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఎలినో ప్రభావం వల్ల ఈరోజు రైతులు విలువిల్లాడుతున్నారు. పత్తులేసి నార్లు పోసి రెడీగా ఉన్నారు. ఆ పంపులు ఆన్ చేస్తే రైతులకు ఈ పంట ఎండుతుంది, కానీ దాన్ని కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పి ఆలోచనతోటి ఒక దుర్మార్గమైన చర్యతోటి ఈరోజు ఆ పంపులు ఆన్ చేయడం లేదు. సిరిసిల్లలో ఇందిరమైండ్లు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారంటూ బాధితులు నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సూచన మేరకు మున్సిపల్ కమిషనర్ స్పందించి మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే ఇంత జరుగుతున్న ఈ ఘటనపై కేటీఆర్ స్పందించకపోవటాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆందోళనకు దిగింది. కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంపు కార్యాలయం భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా క్యాంపు కార్యాలయ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా బీజేవైఎం నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏదైతే రాజన్న సిరిసిల్లలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందిరమ్మ ఇల్లు కోసం అని చెప్పేసి ఒక నిరుపేద దరఖాస్తు చేసుకుంటే 1,00,000 రూపాయల లంచం ఇవ్వాలని చెప్పేసి
అడుగుతున్నారని చెప్పేసి ఆ యొక్క బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆ కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారికి దీని గురించి ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి ఇది వాస్తవమే అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వగా అది కేసు కూడా అయిన విషయం రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఆ విషయం గురించి కేసు అయినప్పటికీ దానిపైన ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పైన కానీ దీనికి బాధ్యత వహిస్తూ అదే పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ఏ కానీ దీనిపైన ఏ రకంగా కూడా స్పందించకుండా దీనిపైన ఏ చర్య తీసుకోకుండా కాలయాపన చేసుకుంటా వస్తా ఉన్నారు. ఓవైపు కుటుంబ పోషణ కోసం తండ్రి విదేశాలకు పోయాడు, మరోవైపు తల్లి అనారోగ్యంతో మృత్యువాత పడి కానరాని లోకాలకు తరలిపోయింది. దీంతో వారి పిల్లలు దిక్కులేని వారయ్యారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన పిల్లల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. వారికి విద్యా భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు అండగా నిలిచారు. తాటిపల్లి గురుకుల పాఠశాలలో 2 బాలికలకు ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు పిల్లల చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో తన సొంత బిడ్డలుగా కూడా బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు మేడిపల్లి సత్యం చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ బాధిత కుటుంబానికి అందించాల్సిన సాయాన్ని ప్రశంసించారు. పిల్లల విద్యా భవిష్యత్తుకు భరోసా కల్పించిన ఈ చర్య పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనారోగ్యంతో మరణించింది. ఆమెకు 4 ఆడపిల్లలు, వాళ్ళ భర్త కూడా గల్ఫ్లో ఉండే, వాళ్ళ కుటుంబం చాలా హృదయ విదారకరమైన ఘటన. ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. పిల్లలకు తల్లి లేదు, తండ్రి చాలా దూరాన గల్ఫ్ దేశంలో ఎక్కడో జీవనోపాధి కోసం వేయండు. వాళ్ళ కుటుంబం వీధుల పాలవుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ బాగా చూసుకోవాలి, వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించాలి. వీళ్ళు మొత్తం 4 ఆడపిల్లలు, మిగతా 2 ఆడపిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఈ అమ్మాయి 7th చదువుతుంది, చిన్న అమ్మాయి, తర్వాత 10th చదువుతుంది. వీళ్ళకు మంచి స్కూల్ కావాలని చెప్పి గవర్నమెంట్కు ఒక ఫోన్ చేయగానే తాటిపల్లి గురుకుల చాలా ఫేమస్ స్కూల్ ఇది, దీనిలో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో వీళ్ళకు సీట్లు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారిని కోరగానే వారు వెంటనే స్పందించి ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి వీళ్ళకి అడ్మిషన్లు ఇప్పించిన స్వయంగా నేనే తీసుకొని వచ్చిన. నేను ఆ రోజు వీళ్ళ మదర్ చనిపోయినప్పుడు చెప్పిన, మీకు ఒక కుటుంబ సభ్యునిలాగా మీకు ఒక. కరీంనగర్ కు చెందిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ సిఐ నుంచి ఏసీపీగా పదోన్నతి పొంది ప్రస్తుతం రామగుండ కమిషనరేట్ సిసిఎస్ విభాగంలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు నగరంలో అపూర్వ సన్మానం లభించింది. నగరంలోని ఎంఆర్ గార్డెన్ లో ఆదివారం సీనియర్ హాకీ క్రీడాకారులు సికిందర్ ఖాన్, అజహర్, అస్లాం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. బాల్యంలో ప్రవీణ్ తో కలిసి మెదిలిన మిత్రులు, సీనియర్ క్రీడాకారులందరూ ఒక్కచోట చేరి ఆయన్ని ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ హాకీ క్రీడాకారులు సర్దార్ రవీందర్ సింగ్, మీర్ సౌకత్ ఆలీ మాట్లాడుతూ హాకీ క్రీడా క్షేత్రం నుంచి పోలీస్ శాఖలో ఉన్నత స్థానానికి ఎదిగిన మిత్రుడిని సన్మానించుకోవటం గర్వకారణంగా ఉందన్నారు. ప్రవీణ్ భవిష్యత్తులో ఐపీఎస్ స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రవీణ్ భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఉద్యోగరీత్యా హాకీ క్రీడకు కొంత దూరం అవ్వాల్సి రావటం బాధాకరమైనప్పటికీ విధులను నిర్వహిస్తూనే తన సొంత ఖర్చులతో యువ క్రీడాకారులను తయారు చేస్తున్నానని తెలిపారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తోటి క్రీడాకారులను, సీనియర్లను ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందిని వైపాల్, పలువురు హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్లస్ మా ఫాదర్ మోటివేషన్. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు చాలా డల్ స్టూడెంట్ని, చాలా డల్గా ఉండేవాడిని. సో నన్ను 6th క్లాస్లో మా ఫాదర్ సైకిల్ మీద, మాది అంబేద్కర్ నగర్, ఇప్పుడు సన్రైజ్ హాస్పిటల్ ఉంది కదా, ఆ ఏరియా అంతా మా అంబేద్కర్ నగర్ అంటారు. అక్కడ నుండి మా ఫాదర్ సైకిల్ పైన తీసుకొచ్చి మనకు అప్పుడు సికిందర్ సార్ కోచ్గా ఉండే హ్యాండ్ ఓవర్ చేశారు. సో నేను స్లోగా హాకీ ఆడడం, ఇప్పుడు హాకీ స్టిక్ కొనాలంటే డబ్బులు లేవు, డ్రెస్ కొనాలంటే డబ్బులు లేవు, షూ కొనుక్కోవాలంటే డబ్బులు లేవు. అన్నీ కూడా సీనియర్ ప్లేయర్లు వాళ్ళు టోర్నమెంట్కి వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ ఇంకో టోర్నమెంట్కి డ్రెస్ వస్తాయి కాబట్టి ఆ ఫస్ట్ యూజ్ చేసిన టోర్నమెంట్ డ్రెస్ జూనియర్స్ మాకు ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో మేము అది హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ జర్కిన్, ఆ కలర్ మ్యాచింగ్ డ్రెస్లు, షూ ఇవన్నీ మేము తీసుకొని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆడేవాళ్ళం. ముఖ్యంగా స్పోర్ట్స్ అంటేనే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇదే స్పోర్ట్స్ ఉద్యోగం ఇప్పిస్తుంది, ఇదే స్పోర్ట్స్ అన్నం పెడుతుంది, ఇదే స్పోర్ట్స్ జీవితాన్ని ఏ విధంగా పోవాలని నడిపించేది నేర్పుతుంది చాలామందికి. అంటే నేను హాకీ
మొదలుపెట్టినప్పటికెళ్ళి ఎన్నడూ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా అన్ని స్పోర్ట్స్లో, అథ్లెటిక్స్లో, చెస్లో, హాకీలో సెలెక్ట్ అవ్వకుంటూ ప్రతిసారి పైసలు తీసుకున్నా నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా జరిగింది. ప్లస్ ఒక యూనివర్సిటీ ఆడితే 2000 రూపాయలు ఆ జమాలు అవుతుంది. సన్మానిద్దామని ఇక్కడ జమ అయినాను. నేను ప్రవీణ్ కుమార్ సార్ని చూడటం జస్ట్ 2 days బిఫోర్ ఫోటోలో చూశాను. మీకు నాకు ముఖ పరిచయం లేదు, కానీ మీ గురించి చాలా విన్నాను. మన అజర్ కానివ్వండి, సికందర్ కానివ్వండి, మీ గురించి చాలా చెప్పారు. మీ స్ట్రగల్ గురించి, మీ ఆట గురించి. నేను కూడా మీకన్నా ముందు సీనియర్ ప్లేయర్, మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 1985లో కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యి దేశానికి శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా ఎన్నో విజయాలను అందించిన ఘనత భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంది. అందుకే ఆయన భారతదేశం మిస్సైల్ మ్యాన్ అని గర్వంగా పిలుచుకుంటుంది. అబ్దుల్ కలాం 2015 జూలై 27 షిల్లాంగ్ IIM-లో విద్యార్థులతో ప్రసంగిస్తూ కనుమూశారు. ఆ మహనీయుడి వర్ధంతి కరీంనగర్ ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి అయిన మొదటి శాస్త్రవేత్తగా తనదైన ముద్ర వేసుకున్న ఘనత స్వర్గీయ అబ్దుల్ కలాంది అన్నారు. సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి ఆయనేనని, భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతిలో 5వ వ్యక్తి కలాం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ స్వర్గీయ కలాం అడుగుజాడల్లో ముందుకు సాగి ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 1931 అక్టోబర్ 15 నాడు రామేశ్వరంలో మిసైల్ మ్యాన్ ఇండియా అబ్దుల్ కలాం గారు ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. వారు చిన్నప్పుడు ఒక పక్షిని చూస్తూ ఆ ఎగిరే విధానాన్ని చూసి ఒక మనిషి కూడా ఎగురితే ఏ విధంగా ఉంటుందని ఆలోచించి వారి గురువును ప్రశ్నించడం ద్వారా మనం పక్షి లేక ఎగరలేం, కానీ మనిషి జీవితం పక్షిలాగా ఎగరాలని వారికి హితబోధ చేస్తే ఆ రోజు నుండి దానికి ఒక మార్గం ఉన్నదని చెప్పి వారు డిఫెన్స్లో పోవడం జరిగింది, ఏవియేషన్లో పోవడం జరిగింది. వారు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే ఆల్ ఇండియా లెవెల్లో 10 మంది సెలెక్ట్ కావాలి. పెద్దపల్లి జిల్లా గోదావరి కని హోల్సేల్ కూరగాయల మార్కెట్లో హమాలీలు నిత్యం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి కనిలో మీడియాతో మాట్లాడిన బాధిత రైతులు హమాలీలకు ఎప్పటికప్పుడు కూలీ ధరలు చెల్లిస్తున్నప్పటికీ వారు దౌర్జన్యంగా కిలోల కొద్ది కూరగాయలు అక్రమంగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సమయానికి వాహనాల నుంచి సరుకును కిందకు దించకుండా జాప్యం చేస్తున్నారని, దీనివల్ల మార్కెట్లో సరుకును సరైన సమయానికి తగిన ధరకు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గోదావరికని మార్కెట్లో హమాలీల వేధింపులను అరికట్టాలని, తమకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. మన సుగ్లంపల్లి గింజలు పండిస్తున్నా, పెద్దపల్లి గింజలు, సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి గింజలు పండిస్తున్నా. గోదావరి కానీ అమాలీలు దౌర్జన్యం చేస్తున్నారు, మా మీద అన్యాయంగా తీసుకుంటున్నారు. మా దగ్గరికి వెళ్ళి దించడానికి రమ్మంటే టైంకు రావట్లేదు, వెయిటింగ్ పెడుతురు, సీరియల్ ఉన్నాయి అది ఇదని చెప్పడం. మేము బాక్సులలో తెస్తే, బీరకాయలు బాక్సులలో తెస్తే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 2-3 కాయలు తీస్తారు. అట్లా మేము జోక్కొని వస్తే మాకు 15 కిలోల బాక్స్ ఉండేది 14 కిలోలు అవుతుంది. ఒక్కొక్క బాక్స్లోకి కిలో వెళ్ళిపోతుంది, కిలో కటింగ్ అవుతుంది. ఒక్కొక్క కిలోకి వచ్చేసి ఇప్పుడు ఈ రోజు అయితే 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు కాస్త 10 బాక్సులు తెస్తే 10 కిలోలు కట్ అవుతున్నాయి మా దగ్గరికి వెళ్ళి. అలా మా దాంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. అది గోదావరికి వస్తుంటా కూరగాయలు పట్టుకొచ్చినప్పుడు మొత్తం రైతులు ఇప్పుడు 14 కిలోల 1600 600 పెట్టుకొస్తే అందులోకి వెళ్ళి 2 కాయలు తీసిన వాళ్ళకి కిలో తరుగు కావడం, ఆ తరుగు మళ్ళీ అట్లనే జరగడం, ఏది పట్టుకొచ్చడం దించపోవడం, మళ్ళీ రమ్మంటే సీరియల్ అనడం, పోయి కూర్చోవడం. మొత్తానికి 1 కిలో తీసిందంటే అందులోకి వెళ్ళి 2 కిలోలు పోవడం, మొత్తం షార్ట్ అవ్వడం. దానివల్ల చాలా ప్రాబ్లం పడుతున్నాం. కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల కమిటీ కాలయాపన కమిటీగా వ్యవహరిస్తుందని, కాలయాపన కమిటీగా కాకుండా కాల పరిమితి కమిటీగా ఉండాలని సూచించారు. కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల విషయాలను, బాధలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమకారులకు ఉద్యమాలు చేయడం కొత్తేమీ కాదని, మరో ఉద్యమాన్ని కరీంనగర్ నుండే ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఇక ఉద్యమకారులకు 2 గుంటల స్థలం,
20,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి మరి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీకి మేము స్వాగతిస్తున్నాం. కానీ కమిటీ ఎప్పుడు కాలయాపనగా ఉండకూడదు, కాల పరిమితి కమిటీ ఉండాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ కమిటీలో మరి కేశవరావు గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శోభనన్న గారు, అద్దంకి దయాకర్ గారు, కేకే గారు, అలాగే కోదండరామ్ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళు మరికి ఉద్యమకారులకు ఒక ఇదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 200 జాగా 20,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇలా మేము గవర్నమెంట్కు 2 క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇలా కమిటీతోటి కాలయాపన చేస్తారా, లేకపోతే ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని ఇలా ఉద్యమకారులకు చేస్తారా అనేది రెండో పాయింట్. ఇలా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 టర్ములు ఆల్రెడీ ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఇక మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పేసి కాలయాపేపి ఇలా గవర్నమెంట్ దిగిపోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఒకటే రేవంత్ రెడ్డికి సూచన ఏం చేస్తున్నామంటే ఇలా ఉద్యమకారులు అనేది ఇలా మీరు కేవలం మరే ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉన్నారా? వాళ్ళు జాబు లేక రోడ్ల పడి చాలా వాళ్ళ సంసారాలు మొత్తం వారు రోడ్ల పడ్డాయి. అది గ్రహించి మేము ఆనాడు అడగలే, మేము ఉద్యమకారు మేము ఏం అడగలే. ప్రభుత్వం ఏమేమున్నది, మీకు ఏం కావాలో మీకు అర్థమని మీకు కోరికలు ఏంటి, దాదాపుగా మాకు జాగా ఎంత 250 గజాల జాగా 25 లక్షలు ఇస్తామని అనుకొచ్చిండ్రు. మేము అడగలే, 25,000 మేము అడగలే, మీరు ఇస్తామని చెప్పింది కానీ అన్నారు కాబట్టి అది మేము అడుగుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరో 2 సంవత్సరాల పదవి కాలం కూడా ముగియనుంది. అయితే ఇప్పటికీ ముస్లిం మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వకపోవడంతో ఈ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రగిలిస్తోంది. తాజాగా దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న నామినేటెడ్ పదవులు ఇవ్వలేదంటూ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ మీడియా ముందుకు వచ్చారు. గత 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంటే ఇప్పటికీ ఏ మైనార్టీ ముస్లింకి పదవి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కరీంనగర్ లో అసెంబ్లీ నియోజకవర్గంలో 70,000కు పైగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉందని, కానీ ముస్లింలను నామినేటెడ్ పదవుల్లో అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్ లాగే చూస్తుంది తప్ప ముస్లింలకు రావాల్సిన పదవులను మాత్రం ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకులు స్పందించి నామినేటెడ్ పోస్టులో ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. నుంచి 80,000 ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉంటే ఒక్కసారి కూడా మా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కరీంనగర్ సుడా చైర్మన్ మా ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలి. గత 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మా మైనారిటీ సెల్ అధ్యక్షులు తాజ్ భాయ్, అలాగే సీనియర్ నాయకులు రహమత్ హుసేన్ గారు 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా కొంతమంది సీనియర్లు ఉన్నారు. నిహాల్ అహ్మద్ గారు ఉన్నారు, ఇమ్రాన్ గారు ఉన్నారు, చాంద్ భాయ్ ఉన్నాడు, కలీం భాయ్ ఉన్నాడు, నేనున్నా. 20 సంవత్సరాల నుంచి నేను కూడా పార్టీలో పనిచేస్తున్నా. అలాగే సలీం భాయ్ ఉన్నాడు, అహ్మద్ అలీ ఉన్నాడు. ఈ దఫా కరీంనగర్ సుడా చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గోష్కి శంకర్, డీసీసీ ఎస్ఎస్ఎల్ మాజీ కన్వీనర్ కనకం విద్యాసాగర్ తో కలిసి కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో ఈ పదవిని రావు రెడ్డి సామాజిక వర్గాలకే ఇచ్చేవారని, ఈసారి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించారని కోరారు. తెలంగాణలో 38 లక్షల మాదిగల ఓటు బ్యాంకు ఉందని, కాంగ్రెస్ గెలుపులో మాదిగ ఓట్లు కీలక పాత్ర పోషించే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో మాలలకే ప్రాధాన్యతనిస్తున్నారే తప్ప మాదిగలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ను బీసీ వర్గానికి ఇస్తే ఎంపీ టికెట్ ను విలమ సామాజిక వర్గానికి ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మేమంతా వారి గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సుడా చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తే మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కోహెడ వినోద్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సుడా చైర్మన్ నామినేటెడ్ పదవిని మా మాదిగ జాతి సామాజిక వర్గానికి
కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అనంటే కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక రావు, రెడ్డి సామాజిక వ్యక్తులు పదవీ కాలాన్ని చేశారు కాబట్టి ఈ ఒక్కసారి కరీంనగర్ జిల్లాలో సుడా చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయి. మరి మాదిగలు కూడా ఓట్లు వేస్తేనే కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఓట్లు వేసిన దాఖలు ఉన్నాయి. కాబట్టి మా సామాజిక వర్గానికి ఈసారి సుడా చైర్మన్ పదవి ఖచ్చితంగా కేటాయించాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నాం. యావత్ మాదిగల పక్షాన మేము ఈరోజు మాట్లాడుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి 3 ఎంపీ స్థానాలు ఉంటాయి. 3 ఎంపీ స్థానాలు మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఇవ్వడం జరిగింది. మా మాదిగ సామాజిక వర్గాన్ని పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేకుండా చేయడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ దళిత సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గానికి నువ్వు పెద్ద దిక్కుగా ఉన్నావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లాలో సూడా చైర్మన్ పదవి ఈ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే ఈ మాదిగ సామాజిక వర్గం మీకు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరు 30 సంవత్సరాల వర్గీకరణ అంశాన్ని మీ చాకచక్యంతో అసెంబ్లీలో తీర్మానం చేసి గ్రూప్ 1 గ్రూప్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన 18 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 18,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ చెక్లను విద్యాసంస్థల చైర్మన్ జువాడి సాగర్రావు అందజేశారు. ఈ సందర్భంగా సాగర్రావు మాట్లాడుతూ విద్యారంగంలో సేవలందించాడన్న దృక్పథంతో 1990లో కేవలం 30 మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభించామన్నారు. 1997లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించిన తొలి బ్యాచ్ లోనే జేఎన్టీయూ హైదరాబాద్ లో ప్రథమ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నామన్నారు. 2025లో కళాశాల విద్యార్థిని 3 బంగారు పథకాలు సాధించినట్టు చెప్పారు. సిరిచందన అనే విద్యార్థిని తయారు చేసిన 2-వీలర్ ఎయిర్ బ్యాగ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేసిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా వారికి కళాశాల ద్వారా స్కాలర్షిప్ అందజేయాలని నిర్ణయించామన్నారు. కళాశాల ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ఏటా 18,000 చొప్పున 4 సంవత్సరాలకు మొత్తం 72,000 రూపాయలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ వయసులో నేను 9:30కి వచ్చి మార్నింగ్ అప్ టు 6 క్లాస్లో కాలేజీలో ఉంటాను. అది కొందరికి కలత చెంది మాకు ఇబ్బందులు అవుతున్నాయని నానా ప్రచారాలు చేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం, మేధావులు చేసే ప్రచారం కాదు. అది ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నామంటే మేధాశక్తిని పిల్లల్ని తయారు మనం మన పిల్లల్ని తయారు చేస్తే మనకెంతో గర్వకారణం. ఎందుకంటే మనం వేల మందిని, లక్షల మందిని ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనకెన్నో కాల్స్, బయట దేశాల నుంచి కాల్స్ కూడా వస్తుంటాయి. అది మనకు ఎంతో సంతోషం. ఆ విధంగా ప్రవర్తించాలి. కానీ ఈ పిఆర్ఓస్ని పెట్టుకొని డబ్బులు సంపాదించడం, పిల్లలను నష్టపెట్టడం అనేది జరగవద్దు అని నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి మీకు చెప్తున్నాను. పేరు సిరి. ఈరోజు నేను జ్యోతిష్మతి కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. ముందుగా చైర్మన్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. మనము ఎక్కడికి వెళ్ళినా కాలేజీలలో మనము అంటే వసూలు చేస్తారు కానీ ఎవరు డబ్బులు తిరిగి ఇయ్యరు. కానీ సార్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి వెళ్ళి స్కాలర్షిప్ లాగా 18,000 ఇస్తున్నారు. అది చాలా ఉపయోగించుకుంటామని మేము మాటిస్తున్నాం. జ్యోతిష్మతి కాలేజ్ మాకు 18,000 ఇస్తుంది. మేము దీన్ని మంచిగా ఉపయోగించుకుంటామని కోరుకుంటున్నాం. జ్యోతిష్మతి కాలేజ్కి మేము కృతజ్ఞతతో ఉంటాము. ఇవి మాకు చాలా ఉపయోగపడతాయి. అన్నిటి అవసరాలకి ఉపయోగించగలం. మెడికల్ టెస్టుల పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను ఎన్టీపీసీ యాజమాన్యం అనవసరంగా భయాందోళనకు గురి చేస్తుందని కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్టీపీసీ ధన్వంతరి ఆసుపత్రి ఎదుట జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను అంగీకరించకుండా ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధన్వంతరి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో పారదర్శకత లేదని తిరస్కరించడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలకు సుమారు 5,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, కార్మికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు.
మెడికల్ టెస్టుల పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను వేధించడం మానుకోవాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఎన్టీపీసీలో దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను ఈ మధ్య దాదాపు 3 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి మెడికల్ పేరుతోటి కార్మిక వర్గాన్ని అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు అనేకమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ వారికి లేనటువంటి జబ్బులను, లేనటువంటి గుండె జబ్బులను, లేనటువంటి బీపీ షుగర్లను వచ్చే విధంగా కార్మిక వర్గాన్ని అంతా కూడా అరాచక చేస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ వాళ్ళను అనారోగ్యాలకు బారిన పడేసేటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ టెస్టులను వెంటనే తగ్గించమని చెప్పని కోరుతా ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఏనాడు లేనటువంటి మెడికల్ టెస్టులు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని అంతా కూడా భయాభ్రాంతకు గురి చేస్తున్నారు. వాళ్ళ సావులకు కారణమవుతుంది. దాదాపుగా 22 అవతల మాకే మెడికల్ లేదు. అప్పుడు ఎవరికి కూడా అనారోగ్యానికి ఎవరు రాలేదు. అలా గుండె జబ్బులు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు. కూలీలో పనిచేసే వాళ్ళకు రోగాలు రాకపోతే ఏమొస్తాయి అక్కడ కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి ఈ టెస్టులు మినిమం టెస్టులు చేయాలి, లేదంటే మెడికల్ మొత్తం రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఈ పేరు విన మమ్మలను హింసించద్దు, కార్మికులకు వేధింపులకు గురి చేయొద్దని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని అట్లాగే ఇక్కడ ఉన్న సీఎంఓ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ టెస్టులు ఈ విధంగా ఆపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి ఉంటుందని తెలియజేస్తున్నాం. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రామగుండం మేయర్ మహంకాళి స్వామి. అధికారులతో కలిసి 32వ డివిజన్లో పర్యటించిన ఆయన ప్రధాన డ్రైనేజీలో ఉన్న పూడికను పెద్ద ఎత్తున తొలగించారు. అదేవిధంగా కాలనీల మధ్యలో ఉన్న చెట్ల పొదలను సిబ్బందితో కలిసి తొలగించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో యాజమాన్యం అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గత కొంతకాలం నుంచి ప్రభావిత ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ చొరవతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా విద్యుత్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. ఒక రోడ్ల వ్యవస్థ లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, అసలు ఎలక్ట్రిసిటీ అనేది పూర్తిగా రోడ్ల మీద కరెంటు పోల్స్ వేసి కనీసం ప్రజలు 2 వీలర్ మీద పోయేందుకు కూడా అనువుగా లేని పరిస్థితి. ఈరోజు వాటర్ సప్లై లేదు. అసలు ఏది కూడా ఇంత పెద్ద కంపెనీ ఇక్కడ వేల కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి ఫండ్స్ అని కూడా గత ప్రభుత్వాలు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఇదంతా చూసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈడీ గారితో మాట్లాడి దాదాపుగా ఇప్పటికే 15 నుంచి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి తోడు సిడి ఫండ్స్ కూడా దాదాపుగా మళ్ళీ ఒక 70 కోట్లకు సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా వేయించి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేవలం ఎన్టీపీసీ మొత్తం కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమారిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయ కొట్టి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనీయ ధ్యేయంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన్నకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు భీమారిపల్లి గ్రామ పంచాయతీలో అందరి ప్రియతమ నాయకులు, మన మండల ముద్దుబిడ్డ, ప్రభుత్వ విప్పు విజయన్న గారి ఆశీస్సులతోటి, వాళ్ళ అన్నదానాలతోటి మనం మన గ్రామానికి ఎక్కడ ఏ రోడ్డు అవసరం ఉన్నా, ఏ డ్రైన్ అవసరం ఉన్నా ఇట్లా అడగేసరికి వెంటనే శాంక్షన్ ఇస్తూ మరి మన గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్లో ఈ భీమారిపల్లి గ్రామ పంచాయతీలో 10 లక్షల సీసీ రోడ్ను ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా భీమారిపల్లి గ్రామ పంచాయతీ తరపున, భీమారిపల్లి గ్రామ ప్రజల తరపున మన విప్పు విజయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరీంనగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత నాదే. తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మాజీ మంత్రి గంగుల. త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు, అధికారులకు ఆదేశం.
రైతాంగ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మాజీ ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు వెంటనే రైతాంగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ కు వెళ్లిన తండ్రి అనారోగ్యంతో కానరాని లోకాలకు తల్లి దిక్కులేని వారై 2 కూతుళ్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మేడిపల్లి కన్న కూతుళ్లా చూసుకుంటారని భరోసా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ పేరుతో వసూలు కేటెడ్ క్యాంపు కార్గిల ముట్టడికి పిలుపునిచ్చిన బీజేవైఎం అప్రమత్తమైన పోలీసులు. జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.